హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికి ఆల్ ద బెస్ట్ అండి. ఎగ్జామ్ బాగా రాయండి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ చెప్పడం జరుగుతుందండి. ఇది 22వ వీడియో అనుకుంటా అండి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. మనం దీనికి ముందు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ తెలుగు టెక్స్ట్ బుక్లు అనేవి కంప్లీట్ చేసామండి. అది లెసన్ వైజ్ చెప్పడం జరిగింది. ప్రతి టెక్స్ట్ బుక్లో ఉండే లెసన్ వైజ్ బిట్స్ అనేవి చెప్పడం జరిగిందండి. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు మా వీడియో చూసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే లెసన్ వైజ్ చెప్తున్నాను. అన్నీ కూడా బిట్స్ ఏ విధంగా వస్తాయి, ఏ లెసన్కి ఎలా బిట్స్ అనేవి అడుగుతాడు, ఆ విధంగా వివరించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి 8th క్లాస్ అవుతుందండి. దీనికి ముందు చాలా వీడియోస్ చేశాను 8th క్లాస్ సంబంధించి. ఇది 22, 23 వీడియో అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చదవడానికి కూడా వీలుగా ఉంటుందండి. బిట్స్ అన్ని ఒక దగ్గర రాసుకోండి ఒక నోట్బుక్లో. మీకు రివిజన్కి చాలా యూజ్ అవుతాయండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. అలాగే మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి మనకి ఒక ప్లేలిస్ట్ అనేది ఉందండి. అదే జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్. జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మనకి డిఎస్సికి సంబంధించి అన్ని వీడియోస్ కూడా అందులో ఉంటాయండి. ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్పాను డిఎస్సికి సంబంధించి. ఒకసారి చెక్ చేయండి. జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది మన ఛానల్లో. ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోనే మనకి ఈ ఒక లెసన్ అండి. ప్రకృతి ఒడిలో అనే ఒక లెసన్ అండి 8th క్లాస్లో ఉంటుంది తెలుగు టెక్స్ట్ బుక్లో. దానికి సంబంధించి ఒక లెసన్ ఇది. దీని యొక్క ప్రక్రియ ఏంటంటే వ్యాసం అండి. ప్రకృతి ఒడిలో లెసన్కి సంబంధించి ప్రక్రియ ఏంటంటే వ్యాసం. ఇతివృత్తం ఏంటంటే వైజ్ఞానిక అవగాహన. పర్యావరణం వైజ్ఞానిక అవగాహన అండి. ప్రకృతి ఒడిలో పాట యొక్క ప్రక్రియ వ్యాసం. ఇతివృత్తం ఏంటంటే పర్యావరణం వైజ్ఞానిక అవగాహన. నెక్స్ట్ తర్వాత చూడండి. ప్రకృతి ఒడిలో పాఠ్యాంశం కొడవటి గంటి కుటుంబరావు గారి తాత్విక వ్యాసాల నుంచి గ్రహించబడింది. చూడండి, ఇది ప్రకృతి ఒడిలో అనే పాఠము కొడవటి గంటి కుటుంబరావు గారి తాత్విక వ్యాసాల నుంచి గ్రహించబడింది. కొడవటి గంటి కుటుంబరావు గారు 28/10/1909 జన్మించారండి. ఇతను 17/8/1980 మరణించారు. ఇతని యొక్క కాలం చూడండి. 28/10 నుంచి 1909 జన్మించారు. అలాగే 17/8/1980 మరణించారు. జన్మస్థలం తెనాలి అండి, గుంటూరు జిల్లా. జన్మస్థలం ఏంటండి? తెనాలి, గుంటూరు జిల్లా ఇతని యొక్క జన్మస్థలం. నెక్స్ట్ రచనలు చూడండి. కొడవటిగంటి కుటుంబరావు గారి యొక్క రచనలు జీవితం చదువు అనే నవలలు అండి ఇవి. జీవితం చదువు అనేవి నవలలు. అద్దె కొంప, షావుకారు సుబ్బయ్య మొదలైన కథానికలు. ఇవి కథానికలు. అద్దె కొంప, షావుకారు సుబ్బయ్య ఇవి కథానికలు. జీవితం చదువు అనే నవలలు. సినిమా వ్యాసాలు, సైన్స్ వ్యాసాలు, సంస్కృతి వ్యాసాలు, తాత్విక వ్యాసాలు ఇవన్నీ కూడా ఇవి రాశారు కొడవటిగంటి కుటుంబరావు గారు. ఇవన్నీ రాయడం జరిగింది. అలాగే చూడండి, ప్రకృతి ఒడిలో పాఠం ప్రకృతి అందాలు ఆస్వాదించే శక్తిని తెలిపారనమాట. చూడండి, ప్రకృతి ఒడిలో పాఠం ఏంటంటే ప్రకృతి అందాలను ఆస్వాదించే శక్తిని తెలిపారు. అలాగే జ్ఞానేంద్రియాల శక్తిని తీరును తెలిపారు. దేని గురించి అండి? జ్ఞానేంద్రియాల శక్తిని తీరును తెలిపారు. కీటకాలు, పక్షులు, జంతువులకు ఉండే విచక్షణ జ్ఞానాన్ని, ఇంద్రియ జ్ఞానాన్ని గురించి సమాచార రంగంలో మనుషుల కంటే జంతువులే ముందంజలో ఉన్నాయని తెలిపారనమాట ఈ లెసన్లో. అలాగే మనకి అతిశయోక్త అలంకారం అంటే ఏంటని అడుగుతున్నారండి. చూడండి ఒకసారి. గోరంత విషయాన్ని కొండంతకు చేసి చెప్పడాన్ని అతిశయోక్త అలంకారం అంటాం. అంతే, ఉన్నదానికన్నా ఎక్కువ చెప్పడాన్ని మనం అతిశయోక్త అలంకారం అంటాం. చూడండి ఉదాహరణకి, పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అంటే ఆకాశాన్ని తాకుతాయి ఏంటంటే, కాకపోతే ఉన్నది దానికన్నా ఎక్కువ చెప్పడం. ఆ విధంగా పట్టణంలో భవనాలు ఎప్పుడు ఆకాశాన్ని తాకవండి, కాకపోతే ఎక్కువసేపు చెప్పడాన్ని మనం అతిశయోక్త అలంకారం అని అంటాము. అలాగే దీనికి సంబంధించి మనకి
ప్రకృతి ఒడిలో పాఠంకి సంబంధించి కొన్ని బిట్స్ అనేవి ఇచ్చారండి. అవి ఏ విధంగా వస్తాయి మనం ఇప్పుడు ఒకసారి చూసుకుందాము. ప్రకృతి ఒడిలో పాఠం రచయిత ఎవరు? మనం ప్రకృతి ఒడిలో పాఠం యొక్క రచయిత ఎవరు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ చూడండి కొడవటిగంటి కుటుంబరావు గారు, నెక్స్ట్ కొడవటిగంటి నారాయణరావు గారు, మూడోది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, నాలుగోది కొడవటిగంటి సుబ్బారావు. ఈ నలుగురిలో ఎవరు ప్రకృతి ఒడిలో పాఠం రచయిత అని అడుగుతున్నారు. మనకు ఆప్షన్ 1 అండి. కొడవటిగంటి కుటుంబరావు గారు ప్రకృతి ఒడిలో పాఠాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ ప్రకృతి ఒడిలో పాఠం ఇతివృత్తం ఏంటి? ప్రకృతి ఒడిలో పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇతివృత్తాలకు సంబంధించి ప్రక్రియలకు సంబంధించి ఖచ్చితంగా బిట్స్ అనేది రావడం జరుగుతుందండి. ప్రతి లెసన్కి ఉంటాయి ఇతివృత్తాలు ప్రక్రియలు అనేవి. ఫస్ట్ చూడండి పర్యావరణ వైజ్ఞానిక అవగాహన, రెండోది సామాజిక స్పృహ, మూడోది వ్యక్తిత్వ విలువలు, నాలుగోది మానవ సంబంధాలు. ప్రకృతి ఒడిలో పాఠం ఇతివృత్తం ఏంటంటే మనకు ఆప్షన్ 1 అండి. ముందు మనం చదువుకున్నాం కదా, పర్యావరణం వైజ్ఞానిక అవగాహన. ప్రకృతి ఒడిలో పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే పర్యావరణం వైజ్ఞానిక అవగాహన. నెక్స్ట్ మనకు చూడండి ప్రకృతి ఒడిలో పాఠం ప్రక్రియ ఏంటి? ప్రకృతి ఒడిలో పాఠం ప్రక్రియ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి వ్యాసం, ద్విపద, నాటిక అండ్ వచన కవిత. ఈ నాలుగింట్లో ఏంటి ప్రకృతి ఒడిలో పాఠం యొక్క ప్రక్రియ ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. వ్యాసం అండి. ప్రకృతి ఒడిలో పాఠం యొక్క ప్రక్రియ వ్యాసం. ఇతివృత్తం ఏంటంటే పర్యావరణ వైజ్ఞానిక అవగాహన. నెక్స్ట్ మనకు చూడండి నాలుగోది క్రింది వాటిలో కొడవటిగంటి కుటుంబరావు గారి నవలలేవి? మనకి కొడవటిగంటి కుటుంబరావు గారి యొక్క నవలలు ఏంటి కింది వాటిని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 చూడండి జీవితం చదువు, రెండోది అద్దె కొంప షావుకారు సుబ్బయ్య, మూడోది చదువు దృష్టి, నాలుగోది నైమిసారణ్యం దృష్టి. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. జీవితం చదువు అనేవి మనకి ఇక్కడ నవలలండి. కొడవటిగంటి కుటుంబరావు గారి నవలలు ఏంటంటే జీవితం అండ్ చదువు, ఈ రెండు కూడా నవలల కింద వస్తాయి. నెక్స్ట్ తుఫాను, సునామీ మొదలైన వాటిని 250 కిలోమీటర్ల దూరం నుంచి ఇవి పసిగట్టగలవని శాస్త్రజ్ఞులు నిరూపించారు. ఏంటి? తుఫాను, సునామీ మొదలైన వాటిని 250 కిలోమీటర్ల దూరం నుంచి ఇవి పసిగట్టగలవని శాస్త్రజ్ఞులు నిరూపించారు అని. ఏంటండి? ఫస్ట్ చూడండి తిమింగలాలు, రెండోది గబ్బిలాలు, మూడు డాల్ఫిన్స్, నాలుగోది ఏనుగులు. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ఏనుగులండి. ఏనుగులు అనేవి తుఫాను సునామీలను 250 కిలోమీటర్ల దూరంలో ఉండగానే పసిగట్టడం జరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్పడం జరిగిందండి. ఏనుగులు. నెక్స్ట్ ఈ ప్రాంతంలో ఒకేసారి కలుగులో నుండి ఎన్నో పాములు బయటకు వచ్చిన తర్వాత భూకంపం వచ్చింది. ఏ ప్రాంతంలో ఒకేసారి కలుగులో నుండి ఎన్నో పాములు బయటకు వచ్చిన తర్వాత భూకంపం వచ్చింది అంటున్నారు. ఫస్ట్ చూడండి చైనా, రెండోది ఇండోనేషియా, మూడు శ్రీలంక, నాలుగోది జపాన్. ఏ ప్రాంతంలో అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. చైనా. చైనా ప్రాంతంలో ఒకేసారి కలుగులో నుండి ఎన్నో పాములు బయటకు వచ్చిన తర్వాత భూకంపం వచ్చిందంట. నెక్స్ట్ పట్టణంలోని భవనాలు చుక్కలను తాకుతున్న ఈ వాక్యముల అలంకారం ఏంటి? ఈ వాక్యంలోని అలంకారం ఏంటని అడుగుతున్నారు. చూడండి పట్టణంలోని భవనాలట చుక్కలను తాకుతున్నాయంట. అంటే ఇక్కడ మనకి ఏంటి అర్థమవుతుంది? ఇక్కడ ఉన్న దానికన్నా ఎక్కువ చెప్పారు. ఉన్న దానిది ఉన్నట్టుగా చెప్పకుండా ఎక్కువ చేసి చెప్పారు. భవనాలట చుక్కలను తాకుతున్నాయంట. ఎక్కడైనా చుక్కలను తాకుతాయంటే తాకవు కదా. కాబట్టి ఇది ఏ అలంకారం అవుతుంది అని అడుగుతున్నాడు. మనం ఫస్ట్ చూడండి నృత్యానుప్రాస అలంకారం, అతిశయోక్తి అలంకారం, మూడోది లాటానుప్రాస అలంకారం, 4 శోభావక్తి. ఈ నలుగిట్లో ఏంటంటే మనకి ఇక్కడ అతిశయోక్తి అండి. ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్పడాన్ని మనం ఏమంటాము? అతిశయోక్తి అలంకారం అని అంటాము. అతిశయోక్తి అలంకారం అని అంటాము. నెక్స్ట్ గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పడం ఏంటి అంటున్నారు. మనం ముందే చదువుకున్నాం కదండి. మనకి ఇక్కడ గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పడం మనకి ఏంటి? ఫస్ట్ చూడండి యమకం, రెండోది రూపకం, మూడోది అతిశయోక్తి, నాలుగోది అర్ధాంతరన్యాసం. ఇదేంటంటే మనకు ఆప్షన్ 3 అండి. అతిశయోక్తి.
అంటే గోరంత విషయాన్ని కొండంతలుగా చెప్పడాన్ని అతిశయోక్తి. దానికి ఉదాహరణ చూడండి, పట్టణంలోని భవనాలు చుక్కలను తాకుతున్నాయి. ఇది మనకి అతిశయోక్తి అలంకారం కింద వస్తాయి. అంటే గోరంత విషయాన్ని కొండంతగా చేసి చెప్పడం అతిశయోక్తి అలంకారం. నెక్స్ట్, అద్భుతం అనే పదానికి వికృతి పదం ఏంటి? అద్భుతం అనే పదానికి వికృతి పదం ఏదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 చూడండి, అబ్బురం. రెండోది అచ్చరం. మూడో అచ్చెరువు. నాలుగోది అభూతం. నాలుగింట్లో ఏంటి? అద్భుతం అనే పదానికి వికృతి పదం ఏంటని అడుగుతున్నారు. మనకు ఆప్షన్ 1 అండి, అబ్బురం. అద్భుతం అనే పదానికి వికృతి పదం ఏంటంటే అబ్బురం. అబ్బురం అనేది అద్భుతం అనే పదానికి వికృతి పదం. నెక్స్ట్, ధనహీనుడు సమాసం ఏంటి? ధనహీనుడు అనే పదానికి సమాసం ఏంటని అడుగుతున్నారు. ధనహీనుడు అనే పదానికి సమాసం ఏంటని అడుగుతున్నాడు. ఫస్ట్ చూడండి, ద్వితీయ తత్పురుష సమాసం. రెండో తృతీయ తత్పురుష సమాసం. మూడోది చతుర్థి తత్పురుష సమాసం. 4 పంచమి తత్పురుష సమాసం. ధనహీనుడు అనే పదానికి సమాసం ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, తృతీయ తత్పురుష సమాసం. తృతీయ తత్పురుష సమాసం. ధనహీనుడు అనే పదం మనకి తృతీయ తత్పురుష సమాసం కింద వస్తుంది. నెక్స్ట్ మనకు చూడండి, దేశభక్తి విగ్రహవాక్యం ఏంటి? దేశభక్తి అనే పదానికి విగ్రహవాక్యం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, దేశం వల్ల భక్తి. రెండోది దేశం చేత భక్తి. మూడో దేశంలో భక్తి. దేశం నందు భక్తి. దేశభక్తి అంటే ఏంటని అడుగుతున్నారు. ఇందులో విగ్రహం వాక్యం ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, దేశం నందు భక్తి. దేశభక్తి అంటే దేశం నందు భక్తి అనేది ఇది విగ్రహం వాక్యం అవుతుంది, దేశం నందు భక్తి. నెక్స్ట్, కొడవటి కంటి కుటుంబరావు రచించిన ప్రకృతి ఒడిలో పాఠ్యాంశం దేని నుంచి గ్రహించబడింది? కొడవటి కంటి కుటుంబరావు గారు రచించిన ప్రకృతి ఒడిల పాఠ్యాంశం దేని నుంచి గ్రహించబడింది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, సినిమా వ్యాసాలు. 2 సంస్కృత వ్యాసాలు. 3 సైన్స్ వ్యాసాలు. 4 తాత్విక వ్యాసాలు. దేని నుంచి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, తాత్విక వ్యాసాలండి. కొడవటి కంటి కుటుంబరావు గారు రచించిన ప్రకృతి ఒడిల పాఠ్యాంశం తాత్విక వ్యాసాల నుంచి గ్రహించబడింది. నెక్స్ట్, అగ్ని పర్యాయ పదాలు ఏంటి? అగ్ని అనే పదానికి పర్యాయ పదాలు చెప్పంటున్నారు. ఫస్ట్ చూడండి, అనలం. రెండోది చిచ్చు. మూడోది అనిలం. నాలుగోది ఇంగళం. అగ్ని అనే పదానికి పర్యాయ పదాలు ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ఫస్ట్ అనలం. రెండోది చిచ్చు. మూడోది ఇది కాదండి, ఇంగళం. ఇవన్నీ కూడా అగ్ని అనే పదానికి పర్యాయ పదాలు. అగ్ని అనే పదానికి పర్యాయ పదాలు ఏంటంటే అనలం, చిచ్చు, ఇంగళం. ఈ 3 కూడా అగ్ని అనే పదానికి పర్యాయ పదాలు. నెక్స్ట్ మనకు చూడండి, 14ది, నీటిని ధరించినది వృత్యుత్పత్తి పదం ఏది? నీటిని ధరించినది అనే పదానికి వృత్యుత్పత్తి పదం ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, జలది. రెండోది అగ్ని. మూడోది సాగరం. నాలుగోది పర్వతం. నీటిని ధరించినది అనే పదానికి వృత్యుత్పత్తి పదం ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, జలది. నీటిని ధరించినది అంటే ఏంటండి, జలది. నెక్స్ట్, వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకు చూడండి, అంబరం అనే పదానికి నానార్థాలు రాయండి. అంబరం అనే పదానికి నానార్థాలు ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, గగనం. రెండోది వస్త్రం. మూడోది శూన్యం. నాలుగోది నీరు. అంబరం అనే పదానికి నానార్థ పదాలు ఏంటంటే మనకు ఆప్షన్ 4 అండి, గగనం, వస్త్రం, శూన్యం. గగనం, వస్త్రం, శూన్యం. ఈ 3 కూడా అంబరం అనే పదానికి నానార్థ పదాలు. వస్త్రం, శూన్యం, గగనం అనేవి అంబరం అనే పదానికి నానార్థాలు. నెక్స్ట్ మనకి 16దండి, కింది వాక్యాలు కర్తరీ వాక్యం ఏది? కింది వాక్యాల్లో కర్తరీ వాక్యం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, శాస్త్రజ్ఞుల చేత అనేక వేల సాధనాలు కల్పించబడినవి. రెండోది, అది సిద్ధాంతముగా ఆమోదం పొందబడుతుంది. మూడోది, శాస్త్రజ్ఞానము కొన్ని ప్రతిపాదనలను చేస్తుంది.
నాలుగోది నా చేత రచింపబడిన గ్రంథం నేతాది చరిత్ర. ఇవి మనకి ఇందులో కర్తరి వాక్యం ఏదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. శాస్త్ర జ్ఞానం కొన్ని ప్రతిపాదనలను చేస్తుంది. ఇది మనకి కర్తరి వాక్యం కింద వస్తుంది. శాస్త్ర జ్ఞానము కొన్ని ప్రతిపాదనలను చేస్తుందనేది కర్తరి వాక్యం. నెక్స్ట్ 17ది తరంగాలనే దాంట్లో సంధి ఏది? తరంగాలనే పదంలోని ఏ సంధి వస్తుంది? తరంగాలనే పదంలోని ఏ సంధి వస్తుందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ మనకు చూడండి, లులానల సంధి, రెండోది ఆమ్రేడిత సంధి, మూడు సవర్ణ దీర్ఘ సంధి, నాలుగోది గుణ సంధి. తరంగాలనే పదంలోని సంధి ఏదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, లులానల సంధి. లులానల సంధి. తరంగాలు అనే పదంలోని సంధి ఏంటండి? లులానల సంధి. నెక్స్ట్ విద్యార్థులు అనే పదంలోని సమాసం ఏంటి? విద్యార్థులు అనే పదంలోని సమాసం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ద్వితీయ సమాసం, రెండోది తృతీయ తత్పురుష సమాసం, మూడోది ప్రథమ తత్పురుష సమాసం, నాలుగు చతుర్థి తత్పురుష సమాసం. ఈ నాలుగింట్లో ఏంటి? విద్యార్థులు అనే పదంలోని సమాసం ఏంటని అడుగుతున్నారు. మనకు ఆప్షన్ 1 అండి, ద్వితీయ తత్పురుష సమాసం. విద్యార్థులు అనే పదంలోని సమాసం ఏంటంటే ద్వితీయ తత్పురుష సమాసం. నెక్స్ట్ మనకు చూడండి, ప్రకృతి రహస్యాలను అన్వేషించడానికి మనిషికి ఉన్న మూల సాధనం ఏది? ప్రకృతి రహస్యాలను అన్వేషించడానికి మనిషికి ఉన్న మూల సాధనం ఏదని అడుగుతున్నారు. మనకు చూడండి, 1 జ్ఞానేంద్రియాలు, 2 మనస్సు, 3 కోపం, 4 శాంతి. ప్రకృతి రహస్యాలను అన్వేషించడానికి మనిషికి ఉన్న మూలం ఏంటని అడుగుతున్నారు. మూల సాధనం మనకు ఆప్షన్ 1 అండి, జ్ఞానేంద్రియాలు. ఏంటండి? జ్ఞానేంద్రియాలు. ప్రకృతి రహస్యాలను అన్వేషించడానికి మనిషికి ఉన్న మూల సాధనం జ్ఞానేంద్రియాలండి. అలాగే మనకి లాస్ట్ లెసన్ అండి ఇది, లాస్ట్ వీడియో, లాస్ట్ బిట్ అండి. ఈ వీడియోలో లాస్ట్ బిట్ ఇది. రేడియో నుంచి మనకు శబ్దాలు వినిపించడానికి కారణం ఏంటి? రేడియో నుంచి మనకు శబ్దాలు వినిపించడానికి కారణం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, గామా కిరణాలు, 2 ఎక్స్రే కిరణాలు, 3 ఆల్ఫా కిరణాలు, 4 విద్యుత్ అయస్కాంత కిరణాలు. రేడియో నుంచి మనకు శబ్దాలు వినిపించడానికి కారణం ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, విద్యుత్ అయస్కాంత కిరణాలు. విద్యుత్ అయస్కాంత కిరణాలు. రేడియో నుంచి మనకు శబ్దాలు వినిపించడానికి కారణం విద్యుత్ అయస్కాంత కిరణాలండి. ఇవి మనకి ఈ రోజుకు సంబంధించి బిట్స్ అండి. ఈ వీడియోకి సంబంధించి మళ్ళీ మనం రేపు 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి బిట్స్ చెప్పుకుంటామండి. ఇంకా ఉన్నాయి, కంటెంట్ చాలా ఎక్కువగా ఉందండి. అందువల్ల మనకి వీడియోస్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. అందువల్ల లెసన్ వైజ్ చెప్తున్నాం కదండి, అందువల్ల మనకి వీడియోస్ ఎక్కువ వస్తాయి. మీకు కూడా బాగా అర్థమవుతుందండి, ఏ లెసన్కి ఏ బిట్స్ వస్తాయనేవి మనకి తెలుస్తుంది. అందువల్ల అలా చెప్తున్నాను. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఓకే అండి, రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ అండి.